సో మొత్తం మీ వైపు నుండే కనిపిస్తూ ఉంది. రా మెటీరియల్ మీరే పంపిస్తున్నారు, ప్రమోషన్స్ కూడా మీరే చేస్తున్నారు వాళ్ళకి బిజినెస్ పెంచేలాగా. సో ఇంకా వాళ్ళు అక్కడ మేనేజ్ చేసుకోవాల్సింది వాళ్ళ పైన పడే వర్క్ అంటే ఏముంటది ఇది కాకుండా? ఇప్పుడు మనకు ఇవి లోడింగ్స్ అనేసరికి నైట్ పూట లోడింగ్స్ అయితే ఎక్కువ. నైట్ లోడింగ్ అయినప్పుడు లారీ మీద పెట్టేటప్పుడు క్రేన్ తో పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండి హ్యాండిల్ చేయడం ఒకటి. తర్వాత పేమెంట్స్ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళ మీద ఉండే పేమెంట్స్ ఉంటాయి. అక్కడ లోకల్ గా వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారం వాళ్ళని నమ్మి లోకల్ గా ట్రస్ట్ చేసి ఇస్తారు. పేమెంట్స్ కూడా కరెక్ట్ గా తీసుకొని కరెక్ట్ గా మెటీరియల్ కస్టమర్ కి ఇచ్చే విధంగా అది మెయింటెనెన్స్. అది కాకుండా ఇద్దరు పర్సన్స్ అక్కడ పెడితే వారు ఏం చేస్తారంటే ఒకరు ఎవరైనా కస్టమర్స్ కంపెనీకి వచ్చినప్పుడు విజిట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొటేషన్ గురించి దాని గురించి చెప్తారు. ఇంకొక పర్సన్ జిల్లా మొత్తంలో రోజు ఒక ఏరియా తిరుగుతూ ఎక్కడైతే కొత్త హోటల్స్ ఏమైనా పడుతుంటే హోటల్ ఎక్విప్మెంట్స్ మనం చేస్తామంటున్నాం, హోటల్స్ ఎక్కడైనా పడుతున్నాయా, ఎవరికైనా ఎక్కడ వెంచర్స్ పడితే అక్కడైనా ఫామ్ హౌస్ అవసరం ఉందా, ఇట్లాంటి ఎంక్వైరీ చేసుకుంటూ ఒక పర్సన్ మార్కెటింగ్ లో ఒక పర్సన్ పెట్టి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. ఒక పర్సన్ కంపెనీలో పెట్టి చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ గా అబ్జర్వేషన్ లో వర్కర్స్ కానీ ప్లస్ కస్టమర్స్ కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. వాళ్ళ వైపు నుంచి పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే అది అవును వాళ్ళు చూసుకోవాల్సింది. మిగతా మీరు చేస్తున్నారు కాబట్టి ఫ్రాంచైజ్ ఓనర్స్ గా. తర్వాత ఏంటంటే ఆ జిల్లాలో ఇంకా కొత్త ప్రొడక్ట్స్ ఏమైనా అవసరం ఉంటే కూడా ఈ స్టీల్ రిలేటెడ్ వర్క్స్ అన్ని మనం చేస్తామంటున్నాం కాబట్టి ఆ కొత్త ప్రొడక్ట్స్ ఈ ఏదైనా ప్రోడక్ట్ మన కంటైనర్ మోడల్ కాదు, హోటల్ మోడల్ కూడా కాదు, ఇంకేదైనా కొత్త డిజైన్ కావాలనుకున్నా కూడా మనకు ఫొటోస్ అవన్నీ షేర్ చేసి మనతో మాట్లాడితే దాని దగ్గర కొటేషన్ ఇచ్చి మనం చేస్తాం. అంటే అలాంటి ఏమైనా అవసరాలు ఉన్నా కూడా ఆ జిల్లాకి ఆ ప్రాంతానికి ఏదైనా కూడా మనం వర్క్ చేసే విధంగా దాన్ని కన్వర్ట్ చేసుకోగలగాలి. ఓకే, సూపర్. సో విన్నారు కదండి, ఒక చిన్న బడ్జెట్ లో అంటే 25 లక్షల్లో పెట్టి ఒక చిన్న బిజినెస్, ఆ 25 లక్షల్లో కూడా 20 లక్షలు రా మెటీరియల్ పోగా కొంచెం ప్రమోషన్స్ కి పోగా నా చేతిలో నుంచి పడింది ఒక 2-3 లక్షలు. ఇలా ఏదైనా బిజినెస్ మోడల్ ఉంటే అలాంటి వాళ్ళు ఇలాంటి ఆప్షన్స్ ఎంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ అయిన నెల్లూరు, తిరుపతి, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఆల్రెడీ కరీంనగర్, వరంగల్ అలా కొన్ని ప్లేసెస్ లో ఆల్రెడీ ఫ్రాంచైజ్ కూడా సేల్ అయిందన్నారు. సో కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ గా క్లారిఫికేషన్ తెచ్చుకొని మీరు భాస్కర్ గారితో ముందుకెళ్ళొచ్చు అనమాట ఈ ఫ్రాంచైజ్ తీసుకొని.